విటమిన్ ఇ మీ శరీరానికి చేసే 10 అద్భుతమైన పనులు మీకు తెలుసా? మన శరీరాన్ని లోపల నుంచే త్వరగా వృద్ధాప్యానికి దారి తీసే ఒక ప్రధాన కారణం ఉంది. దానివల్లే కొంతమందిలో చిన్న వయసులోనే చర్మం ముడతలు పడడం, జుట్టు రాలిపోవడం, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఆ కారణమే విటమిన్ ఇ లోపం కావచ్చు. మన సెల్స్ ని ప్రొటెక్ట్ చేయడం నుంచి స్కిన్, హార్ట్ మరియు ఇమ్యూనిటీ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 10 రకాల బెనిఫిట్స్ విటమిన్ ఇ వల్ల లభిస్తాయి. కొంతమంది విటమిన్ ఇ వాడకూడదు కానీ తెలియక వాడి అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి వారు ఎవరు అనేది వీడియో చివరిలో తెలుసుకుందాం. ఈ విటమిన్ యొక్క 10 బెనిఫిట్స్ ఏంటి, ఏ ఫుడ్స్లో దొరుకుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆయుర్వేద విధానంతో గత 26 సంవత్సరాల నుంచి 10 లక్షల మంది పేషెంట్లకు చికిత్స చేసిన క్లినికల్ అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. న్యాచురల్ గా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే మా ఛానల్ యొక్క లక్ష్యం. నేరుగా విటమిన్ ఇ యొక్క 10 బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. విటమిన్ ఇ మన శరీరంలో ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. మన శరీరంలో ప్రతిరోజు మెటబాలిజం కారణంగా కొన్ని ఫ్రీ రాడికల్స్ అనే హానికరమైన మాలిక్యూల్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఎక్కువగా పెరిగితే మన సెల్స్కి నష్టం కలిగించడంతో పాటు వృద్ధాప్యాన్ని కూడా వేగవంతం చేస్తాయి. కానీ ఇక్కడే విటమిన్ ఇ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఆ హానికరమైన ఫ్రీ రాడికల్స్ని కంట్రోల్ చేసి మన సెల్స్ని రక్షించడంలో సహాయపడుతుంది. దీంతో శరీరం ఆరోగ్యంగా ఉండడానికి మరియు సెల్ డ్యామేజ్ తగ్గడానికి సహాయపడుతుంది. ఇక రెండవది, స్కిన్ హెల్త్. విటమిన్ ఇ మన చర్మ ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనది. ఇది స్కిన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడం ద్వారా స్కిన్ డ్యామేజ్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే స్కిన్లో మాయిశ్చర్ని స్టోర్ చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల చర్మం మృదువుగా మరియు ఆరోగ్యవంతంగా కనిపించడంలో కూడా సహాయంగా ఉంటుంది. అందుకే చాలా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో కూడా విటమిన్ ఇని ఉపయోగిస్తారు. ఈ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ బెనిఫిట్స్ మీకు నచ్చితే ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక మూడవది, హార్ట్ హెల్త్. విటమిన్ ఇ హార్ట్ హెల్త్ని కాపాడడంలో కూడా సహాయపడుతుంది. ఇది శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడంలో సహాయపడటం వల్ల ఆర్టరీస్ హెల్త్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీకు తెలుసా, కొన్ని రీసెర్చర్స్ ప్రకారం విటమిన్ ఇ సరిపడా తీసుకోవడం వల్ల హార్ట్కి సంబంధించిన సమస్యల ప్రమాదం తగ్గే అవకాశం కూడా ఉంది. ఇది విటమిన్ ఇ యొక్క 3 ముఖ్యమైన ప్రయోజనాలు. కానీ ఇంకా చాలా మందికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ముందు మరికొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను తెలుసుకుందాం. కాబట్టి వీడియో జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఇక నాలుగవది, బ్రెయిన్. విటమిన్ ఇ బ్రెయిన్ హెల్త్కి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మన బ్రెయిన్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ప్రభావానికి లోనవుతూ ఉంటుంది. ఈ కారణంగా కొంతకాలానికి మెదడు పనితీరు తగ్గే అవకాశం ఉంటుంది. విటమిన్ ఇ ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి ఈ ఆక్సిడేటివ్ డ్యామేజ్ని తగ్గించడంలో సహాయపడవచ్చు. దీంతో మెదడు సెల్స్ని రక్షించడంలో, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, మీరు ఎప్పుడైనా విటమిన్ ఇ సప్లిమెంట్స్ లేదా విటమిన్ ఇ ఆయిల్ని ఉపయోగించారా? ఒకవేళ ఉపయోగించి ఉంటే మీ అనుభవం ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఇక ఐదవది, ఇమ్యూనిటీ. విటమిన్ ఇ మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మన శరీరం హానికరమైన వైరస్లు, బ్యాక్టీరియా నుంచి రక్షించుకోవడానికి బలమైన ఇమ్యూనిటీ అవసరం. విటమిన్ ఇ ఇమ్యూన్ సెల్స్ పనితీరుకు ఉపయోగపడటం వల్ల బాడీ యొక్క డిఫెన్స్ సిస్టమ్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇంకా ఇలాంటి న్యాచురల్ టిప్స్ ప్రతిరోజు తెలుసుకోవాలంటే మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. అందులో మీకు కావాల్సిన హెల్త్ టిప్స్, అప్డేట్స్ అన్నీ ఉంటాయి. కావాలంటే మీకోసం వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక ఆరవది, జుట్టు ఆరోగ్యం. విటమిన్ ఇ జుట్టు ఆరోగ్యానికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది తలలో రక్త ప్రసరణను మెరుగుపరచడం వల్ల హెయిర్ ఫాలికల్స్కు అవసరమైన
పోషకాలు చేరడానికి సహాయపడుతుంది. దీంతో కొంతమందిలో జుట్టు బలంగా మరియు ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడే అవకాశం ఉంటుంది. అందుకే కొంతమంది విటమిన్ ఈ ఆయిల్ని హెయిర్ కేర్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఒకవేళ మీ హెయిర్ స్ట్రాంగ్గా అందంగా ఉండాలంటే మీరు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఒకవేళ మీరు హెయిర్ కోసం ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో స్ట్రాంగ్ హెయిర్ అని టైప్ చేయండి. ఇప్పటి వరకు విటమిన్ ఈ యొక్క 6 ముఖ్యమైన ప్రయోజనాలను తెలుసుకున్నాం. కానీ ఇంకా కొన్ని ఆసక్తికరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వచ్చే ప్రయోజనం చాలా మందికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయం. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 7వది కంటి చూపు. విటమిన్ ఈ కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే మన కళ్ళు ప్రతిరోజు సన్లైట్, పొల్యూషన్ మరియు ఇతర పర్యావరణ ప్రభావాలకు గురవుతూ ఉంటాయి. ఇవి కొన్నిసార్లు కంటి సెల్స్లో ఆక్సిడేటివ్ డ్యామేజ్ని కలిగించే అవకాశం ఉంటుంది. కానీ విటమిన్ ఈ ఒక యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి ఈ డ్యామేజ్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో కంటి సెల్స్ని రక్షించడంతో పాటు కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇక 8వది ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. మీకు తెలుసా, మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ చాలా రకాల వ్యాధులు అంటే క్యాన్సర్, డయాబెటీస్ వంటి ఎన్నో రకాల వ్యాధులకు దారితీస్తాయి. కానీ విటమిన్ ఈ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో కూడా దోహదపడుతుంది. ఇన్ఫ్లమేషన్ అనేది శరీరంలో జరిగే ఒక న్యాచురల్ ప్రొటెక్షన్ ప్రక్రియ అయినప్పటికీ ఇది ఎక్కువ కాలం కొనసాగితే కొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. విటమిన్ ఈ తన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల ద్వారా ఈ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కొంత మేరకు తగ్గిస్తుంది, ప్రమాదకర వ్యాధులను నివారిస్తుంది. ఈ బెనిఫిట్స్ నచ్చితే వీడియోని లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక 9వది ఫ్యాటీ లివర్. కొన్ని రీసెర్చ్ల ప్రకారం విటమిన్ ఈ ఫ్యాటీ లివర్ సమస్య ఉన్న కొంతమందిలో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. ఫ్యాటీ లివర్ సమస్యలో లివర్లో ఫ్యాట్ ఎక్కువగా చేరడం జరుగుతుంది. దీనివల్ల లివర్ పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. విటమిన్ ఈలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు లివర్ సెల్స్ని రక్షించడంలో మరియు ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడంలో సహాయపడతాయి. కాకపోతే ఫ్యాటీ లివర్ వంటి సమస్యలలో విటమిన్ ఈ సప్లిమెంట్స్ తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ద్వారా మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. ఇక 10వది రీప్రొడక్టివ్ హెల్త్. మీకు తెలుసా, విటమిన్ ఈ రీప్రొడక్టివ్ హెల్త్కి ఉపయోగకరమైన విటమిన్గా కూడా పేర్కొంటారు. కొన్ని రీసెర్చ్ల ప్రకారం విటమిన్ ఈ శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడంలో సహాయపడటం వల్ల పురుషులు మరియు మహిళల్లో రీప్రొడక్టివ్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది. ఉదాహరణకు పురుషుల్లో విటమిన్ ఈ స్పెర్మ్ సెల్స్ని ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి రక్షించడంలో సహాయపడే అవకాశం ఉందని కొన్ని రీసెర్చ్లు సూచిస్తున్నాయి. అలాగే మహిళల్లో కూడా ఇది సెల్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఏదైనా సప్లిమెంట్ తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఇలా విటమిన్ ఈ మన శరీరానికి అనేక విధాలుగా సపోర్ట్ చేయగల ఒక ముఖ్యమైన పోషక పదార్థం. మన సెల్స్ని రక్షించడం నుంచి స్కిన్, హార్ట్, బ్రెయిన్ మరియు ఇమ్యూనిటీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వరకు ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే విటమిన్ ఈని అవసరానికి మించి సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవడం కంటే న్యాచురల్గా ఫుడ్స్ ద్వారా పొందడమే మంచిది. ఇప్పుడు మీ డౌట్, విటమిన్ ఈ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఏమిటి అనే కదా. విటమిన్ ఈ న్యాచురల్గా చాలా రకాల ఫుడ్స్లో లభిస్తుంది. ముఖ్యంగా వేరుశనగలు, బాదం పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, నట్స్ మరియు పాలకూర వంటి ఆకుకూరలు, వీటిలో ఇది ఎక్కువగా ఉంటుంది. అలాగే సన్ఫ్లవర్ ఆయిల్, వీట్ జర్మ్ ఆయిల్ వంటి కొన్ని వంట నూనెల్లో కూడా ఉంటుంది. ఇలాంటి ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సహజంగానే విటమిన్ ఈ పొందవచ్చు. ఇక రోజుకు ఎంత మోతాదులో అవసరం? సాధారణంగా అడల్ట్స్కి విటమిన్ ఈ యొక్క రోజువారీ అవసరం సుమారు 15 మిల్లీగ్రాములు. ఇది సరిపోతుంది. న్యాచురల్గా మీరు బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఇది ఫుడ్ ద్వారానే లభించే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ సందర్భాల్లో ప్రత్యేకంగా సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇక కొంతమంది సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను కదా. ఆ విషయానికి వస్తే విటమిన్ ఈ ఎక్కువ మోతాదులో సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవడం అనేది కొంతమందిలో సమస్యలకు దారి తీయవచ్చు.
ప్రత్యేకంగా ఈ పరిస్థితుల్లో ఉన్నవారు అంటే రక్తాన్ని పలచన చేసే మందులు, బ్లడ్ థిన్నర్స్ తీసుకునేవారు, అలాగే ఏదైనా సర్జరీ చేయించుకునేవారు, కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ విటమిన్ ఈ సప్లిమెంట్స్ని స్వయంగా తీసుకోవడం కంటే ముందు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. చూశారు కదా విటమిన్ ఈ యొక్క పవర్ఫుల్ బెనిఫిట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. కానీ ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే గత 26 ఏళ్లుగా మేము ఆయుర్వేద చికిత్సతో 10 లక్షల మందికి జీర్ణ వ్యవస్థ, కీళ్లు, వెన్నునొప్పి, లివర్ సమస్యలు, అసిడిటీ, IBS, IBD వంటి అనేక రకాల దీర్ఘకాలిక సమస్యలను దూరం చేశాం. పైగా 4 లక్షల స్పైన్ సర్జరీలను అవాయిడ్ చేశాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలం. మా వైద్య విధానం 100% సహజ సిద్ధమైందని నిస్సందేహంగా చెప్పగలం. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ కాంటాక్ట్ అవ్వండి, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యకు సరైన గైడెన్స్ తప్పక లభిస్తుంది. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. విటమిన్ల యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ప్రయోజనాల్ని పొందండి.